హరే కృష్ణ. హరే ప్రభు కృష్ణ. మీరు బాగున్నారా? ఎక్కడున్నారు? ఇప్పుడు గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లా పల్నాడు బాపట్ల. బాపట్ల దగ్గర. అక్కడ బ్రహ్మేశ్వర స్వామి గుడి ఉంది కదా బాపట్లలో. బ్రహ్మేశ్వర స్వామి గుడి ఉంది కదా. అది ఐడియా లేదు, కానీ మాకు వాకబుల్లో చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది. చాలా గొప్ప దేవాలయం, 1000 ఏళ్ల క్రితంది. అయితే ఇక్కడ నేను సాంగ్స్ పాడడానికి వచ్చానమ్మా. నేను ఒక 7-8 భాషల్లో 1000 పాటలు పాడాలని ఒక లక్ష్యం కలిగి ఉన్నాను. ఎంత అద్భుతం ప్రభు, ఎంత శారదా కటాక్షం మీ మీద. ఏమో టైము ప్రాబ్లం అమ్మా. నాకు కోరికున్నా తీరుకుండదు. తీరుకున్నప్పుడు వాళ్ళు దొరకాలి. ఎంత దాదాపు ఒక మీ టైం మా అందరికి అవసరమైంది, ధర్మానికి అవసరమైంది. కాబట్టి ఇప్పుడైతే మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం లేదు ప్రభు, చిన్న విషయము. అమ్మా చెప్పండి. మీలాంటి వాళ్ళే మాకు చాలా ఒక ఇన్స్పిరేషన్. ధర్మం కోసం ఎలా పోరాడాలి, ఎలా ఆలోచించాలి అన్నదానికి. అందుకని చాలా థ్యాంక్స్ ప్రభు. మీ టైం పెట్టి, ఇంత ఎనర్జీ పెట్టి, ఇంత ధర్మం కోసం చేస్తున్నారు. ఎంతమందిని రక్షించుంటారు మీరు భ్రాంతుల నుంచి. అలాగే ఎంతో లక్షల మందికి, కానీ మీరు చాలా గొప్ప ఇన్స్పిరేషన్. నేనేమనుకుంటాను చెప్పనమ్మా శాంభవి? చెప్పండి. నేనేమనుకుంటా అంటే, మీరు సినిమా చూసుండ్రు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీరు ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి. తెనాలి రామకృష్ణ అని ఒక సినిమా. ఆ సినిమాలో ఈ తెనాలి రామకృష్ణ మారు వేషంలో ఓ చెట్టు కింద కూర్చుని పాట పాడతారు. వినపడుతుందా? ఆ పాట బాగుంటుంది. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ కోటలో, ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని, నీ బాటను వదిలిపోకు బాబయ్య బాబయ్య అంటూ మనం చేసే పని సూటిగా చేసేయాల్సిందే అని. నేనేమనిపిస్తుందంటే, నాకు అనిపించేది, భగవంతుడు అంటే ఒక చెట్టు, ఒక మామిడి టెంక నాటినవాడు దాని నుంచి ఫలం వస్తుందని ఆశిస్తాడు కదా. అలా భగవంతుడు కూడా మనకు ముక్కు పెట్టి, మనకు లుక్కు పెట్టి, మన మీద ఆయన దృక్కు పెట్టి, మన నుంచి ఒక లెక్కని ఆశించడం తప్పు కాదు కదా. నేను భగవంతుడితో ఏం చెప్తానంటే, ఒంటరిగా ఉన్నప్పుడు, స్వామి నువ్వు అంతా ఇచ్చేసావు, రీపే గురించి కొంచెం ఆలోచించు అంటుంటాను. అంటే మనం పొందేశాం కదమ్మా, మంచి అమ్మని, మన నాన్నని, రూపాన్ని, జ్ఞానాన్ని, సత్సంగాన్ని, ఎందరో మహాత్ములతో పరిచయాన్ని, ఇన్ని పొందాం కదా. కాబట్టి మనమేమి ఇవ్వాలి? ఇది నా ఏడుపు. నాకు ఇంకా బెంగలు లేవు, కోరికలు లేవు. నేను ఏం రిటర్న్ ఇవ్వాలి, ఇదొక్కటే కోరిక. ప్రభు మీ మార్గం కూడా ఇది కదా, గౌడీయులుగా. అవును. మహాప్రభుని స్వయంగా చెప్తారు, దేవుడికి ఏదన్నా కావాలంటే ఆయన మనకి ఇచ్చిన ప్రేమే, అంతే. అదొక్కటే ఇయ్యగలం, అదొక్కటే ఇయ్యాలి. ఏదో భగవంతుడు మన ఎంతో నమ్మి పర్ఫెక్ట్గా మనని పలానా గర్భంలో పెట్టి, మళ్ళీ చుట్టుపక్కల అన్ని రకాల ఏర్పాట్లు చేసి, ఇదొక్కటి ఆలోచిస్తే నాకు గుండె నీరైపోతుంది. అవును ప్రభు, నేను ఇది అర్థం చేసుకోగలను. అంటే మీరు ఇంకా సాంగత్యంలో ఉన్నారు, కాకపోతే నా మీద దేవుడు చేసిన అనుగ్రహం కూడా అసలు నేను దానికి వర్తీనే కాదు ప్రభు. అయినా దేవుడు ఎంత ఇచ్చారు. ఇప్పుడు మీతో కూడా మాట్లాడగలుగుతున్నా, మీ ఆశీస్సులు తీసుకోగలుగుతున్నా. ఇంత మహాత్ముగా ఏదైనా ఈ భాగ్యం మనం పొందుతూ ఇతరులకు ఇవ్వాలి.
అంతే. నేను బెంగాలీలో ఓ పాట ఉందమ్మా. అద్భుతమైన పాట. మీరు తర్వాత నెట్‌లో వినండి. వినుంటారేమో. అలాగే ప్రభు. ఏమనో দুর্মতি সংসার ভিতরে পদিয়াইয়াছিনু আমি ప్రభు హే ఏమన দুর্মতি సంసార ভিতরে. ఇది చాలా అద్భుతమైనటువంటి భక్తి వినోద్ ఠాకూర్ వారు రచించిన కీర్తన. ఓహ్! అసలు ఎంత బావుంటదంటే, నేను ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుంటున్నాను. నీ యొక్క ప్రతినిధి వచ్చి నన్ను చెయ్యి పట్టి నన్ను ఉద్ధరించారు. నీకో గుడ్ న్యూస్ చెప్తానన్నారు. చైతన్య మహాప్రభు అవతరించారని చెప్పారు. హ్మ్. ఆ నందుడి కొడుకే ఇప్పుడు మహాప్రభుగా వచ్చారు. అవును. మనకి మహామంత్రం ఇచ్చారని దాన్ని చాలా అద్భుతమైన మీనింగ్ అమ్మ. అద్భుతం. తప్పకుండా నేను అద్భుతం. ఈ ఆనందం ఇదొక్కటే. ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు కదా! హ్మ్. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శాశ్వతం. ఎంత పొందాలమ్మా మనం? ఎంత పొందాలి? ఎంత ఇచ్చి వెళ్ళారు? నేను ఆయన అనర్పిత చరించిరా. అనర్పిత చరీం భక్తి ప్రదానించారు. కదా! ఇప్పుడు ఎక్కడ లేని భక్తి కూడా. అస మీరు ప్రభుపాదుల వారు ఏ బుక్ చదివారమ్మా? ప్రభు నేను ప్రభుపాదుల వారివి అంటే శ్రీమద్ భాగవతంది అప్పుడు భాష్యం చదివేదాన్ని చిన్నప్పుడు. తర్వాత ఎక్కువ నాకు సంగతి గౌడీ ఉంది, వక్రేశ్వర పరివారు, శ్రీ శ్యామానంద పరివారు, వీళ్ళ గౌడీ ఉంది. అందుకని ఇది భక్తి రసామృత సింధు వింధు ఉజ్వల నీలం ఇవన్నీ చదువుతూ ఉంటాను. అద్భుతం అద్భుతం. హరిభక్తి విలాసం. ఓ ఏం కావాలి అసలు? ఏం కావాలి? మీరు ఇది విని ఉంటారు నాకు తెలిసి. అదేమిటంటే షడ్గోస్వామి అష్టకం. అవును, విన్నాను ప్రభు. అంటే కంఠోపాఠం కావచ్చు కాకపోవచ్చు, కానీ అందులో హే రాధే వ్రజ కేచ అసలు ఎంత బాగుంటుందంటే మనం బృందావనంలో మనమే తిరుగుతున్నాం అనిపిస్తుంది. అందులో ప్రభుపాదుల వారు పాడితే ఆ శిష్టాష్టకంలో ఈ షడ్గోస్వామి అష్టకంలో ఒక మనిషి జీవితం ముగిసే లోపల అతని శరీరం బృందావనం వెళ్ళాలి, అతని హృదయం బృందావనం కావాలి కదా. అసలు మీరు సారాంశం చెప్పేశారు ప్రభు. ఇంకొక చిన్న ఒక్క పద్యం ఉన్నది, మీరు ఇంకా మొత్తం వినుండొచ్చు. నేను 2-3 రోజులుగానే వెళ్తున్నాను. ఇది హరిదాస వ్యాస కవి అని ఉన్నారు కదా వ్రతులు, ఆయన రూప సనాతుల మీద రాశారు. కరుణా సింధు అనాథ బంధు జయ భక్తి సభాకే ధూప భక్తి భాగవత సదాచరణ. మొత్తం గుర్తురాటం లేదు, నేను పంపిస్తాను. చాలా అందమైన పద్యం ఏంటంటే, చరణ కమల కోమల రజు ఛాయ మేటకి కలికే ధూప్. అలాంటి మనసు తగులుతుంది. వ్యాస ఉపాసక సదా ఉపాసి రాధా చరణ అనూప్ జయ జయ మేరే ప్రాణ సనాతన రూప్. దాంతో ఎండ్ అవుతుంది. ఆయన రాశారు. అవును. ఈయన బహుశా హితహరివంశ వీళ్ళ నుంచి చెప్పలేము, కానీ గౌడీలు కాకపోయినా ఆయన అదే ఈ పద్యం ద్వారానే అంటున్నారు కదా, జయ జయ మేరే ప్రాణ సనాతన రూప్. అంటే నా ప్రాణులైన, నా భక్తికి ప్రాణులైన సనాతన రూప గోస్వాములకు నేను జయకారం ఇస్తున్నాను. వాళ్ళ చరణ కమల కోమల రజఛాయ, వాళ్ళ చరణ కమలాల రజఛాయ చేసి నన్ను కలి అనే రవి నుంచి రక్షిస్తాను. అది ఎంత నాకు మనసుకి ఇదైపోయిందంటే ప్రభు, ఇప్పుడే మొన్న ఒక 4 రోజుల్లో పంపిస్తారా గౌడీ.
చాలా అదే మీరు పాడితే అసలు ఇంకెట్లా ఉంటుందో. ఎప్పుడన్నా మీ నుంచి వినాలి ప్రభు. మీరు నాకు పంపించారు కదా, నేను నేను పంపిస్తాను ప్రభు. పంపించాక నేను పాడతాను. నేను సరదాగా ఓ మాట అంటుంటాను, భగవంతుడు ఈ గాత్రం ఎందుకు ఇచ్చాడు అంటే, లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్. ఈ గాత్రం మనకిచ్చింది అలా ఆనంద డోలికల్లో ఊగడానికి, కేవలం భగవంతుని కీర్తించడానికి కాకపోతే ఈ గాత్రం యొక్క ప్రయోజనం ఏమిటి? అవును ప్రభు. మనకి అన్నమయ్య కీర్తనలో కూడా వినుంటారు, ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా, తక్కినవి బండారాన దాచి ఉండని, వెక్కసమగుని నామము వెక్కసమగుని నామము, వెల సులభము ఫలమధికము, వెక్కసమగుని నామము, వెల సులభము ఫలమధికము, దిక్కై మమ్మేలితివి నివినిక తీరని నా ధనమయ్యా, దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి. నిజంగా ప్రభు, మీరందరి సృష్టిలో సమస్త ప్రాణుల హృదయంగములైన దేవుడి కోసమే పాడతారు. నేను ఏ భాషలో పాడినా ఆ భావాన్ని లోపల ఇంకింప చేసుకుని దాన్ని ఫీల్ కాకుండా నేను పాడలేను. అది బెంగాలీ కానీ, అది ఇంగ్లీష్లో కానీ, భాషలైనా మీ స్తోత్రం మాత్రం ఒక్కటే. అంతే 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 అంతే. ఎంత ఇచ్చాడమ్మా. ప్రభు, మీరు అన్న మాటకి ఇప్పుడు మళ్ళా గుర్తొచ్చింది. ఈ పద్యంలోనే రూప సనాతన శ్రీ గోస్వాముల్ని రసనాకే రసరూప్ అని కూడా పిలుస్తారన్న. ఏమని పిలుస్తారు? రసన రసరూప్. రసన అంటే మన నాలుక కదా. అవును. రసనకి నిజమైన రసము హరినామం కదా. ఆ హరినామానికి వీళ్ళు తూపాలు సరోవరం లాగా. అందుకని ఇప్పుడు మీరు చెప్తా ఉంటే అదే గుర్తొచ్చింది. వాళ్ళ పేరు విన్న అనుగ్రహంతోనే మళ్ళీ వైష్ణవుల వాణి వింటున్నాను. మీరు దేవుడి కోసం పాడేది వినగలుగుతున్నారు. ప్రభు, మీరు ఇది ఎక్కడన్నా రికార్డ్ చేసి వేస్తారా యూట్యూబ్ లో కానీ? అంటే ఏ విషయం? గాత్రము ఆరు పర్సనల్లీ ఉండే దేవుడి కోసం పాడతారా? నేను ఇప్పుడు లేదు, యూట్యూబ్లో పెడతాను నేను పాడేవి. ఎందుకంటే అందరూ ఆనందించాలి, అందరూ అర్థం చేసుకోవాలని. అందుకే నేను ఫాలో అవుదామని అడుగుతున్నాను. అయ్యో, సంతోషంగా సంతోషంగా. ఎందుకంటే నా రూమ్లో ఒక ఫ్లెక్సీ మీద ఒక శ్లోకం కొట్టించి పెట్టాం. ఏమిటంటే అది నాకు చదవడం చాలా ఇష్టం. అలా చదివినప్పుడు బాగా నచ్చిన వాటిని అలా రౌండప్ చేసేసి, అది నచ్చింది ఆ రోజే దాన్ని ఫ్లెక్సీ చేయించాను. దాని మీద ఏముంటుందంటే, తెలివైన వాళ్ళు కాలాన్ని కాలోగచ్చతి ధీమతాం, కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్చతి ధీమతాం. కావ్యశాస్త్ర వినోదేన, బుద్ధిమంతులైన వారు కావ్యాల్ని, శాస్త్రాల్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఆస్వాదిస్తూ వారి కాలాన్ని గడుపుతారు అని. కాబట్టి మనం చక్కగా పాడకపోతే, చక్కగా వినకపోతే, చక్కగా చదవకపోతే ఈ పుట్టుకకి ప్రయోజనం ఏముందమ్మా? సారస్వత సాగరంలో మునగకపోతే ఇంకా మనిషి అయిందే ఎందుకు? మీరు ప్రభుపాదుల వారి గొంతు
వారు పాడగా లేదు వారు మాట్లాడగా విన్నారు కదా. లైట్ వేసుకో అక్కడ. చాలా సార్లు. ఓకే, ఏడుపుచు విన్నారు కదా. నేను రోజు ఆల్మోస్ట్ వింటా. ఓకే, వారు ప్రభుపాదులు వారు చాలా ఆర్తితో కడుపు లోపల నుంచి పాడతారు కదా. అవును. అది ఏ కీర్తనైనా సంసారదావానలీడాలోక తానాయ కారుణ్యగణగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురున్ శ్రీ చరణారవింద. అసలు అవును ప్రభు, ఆయన హరినామ సంకీర్తనం వింటే కూడా అసలు మనం అనేది మర్చిపోతాము. అసలు మీకు సరదాగా చెప్తున్నాను ప్రభుపాద గురించి. నేనేమంటా అంటే ప్రభుపాద ఈజ్ నాట్ ఓల్డ్ మ్యాన్, ఈజ్ ఎ గోల్డ్ మ్యాన్. నో నో నో, ఈజ్ ఎ గోల్డ్ మైన్. ఆయన ఓల్డ్ మ్యాన్ కాదు, గోల్డ్ మ్యాన్ కాదు, గోల్డ్ మైన్. ఎంత ఇచ్చారు, ఎంత. మా గురు మహారాజ్ అంటారు, యూ క్యాన్ వెరీ ఈజీలీ బికమ్ కృష్ణ కాన్షియస్నెస్ బట్ నాట్ ప్రభుపాద కాన్షియస్నెస్. యు గట్ ఇట్? ఎంత గొప్ప మాట కదా. ఒక మనిషి జీవితంలో అంత చదవగలమా మనం? అటువంటిది అంత రాసేసారు. అదే ప్రభు, ఏమిటి అసలు? ఇంకా మనం రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అసలు అంతు లేదు కదమ్మా. అదొక సాగరం, ప్రభుపాద ఒక సాగరం. అందుకని మనం అందరం భాగ్యవంతులం. నేను ఒకటే, చైతన్య మహాప్రభు చెప్పిన మాటే, యారదేకే తారేకే హే కృష్ణ ఉపదేశ్ అమర ఆజ్ఞోహన గురుహోన తోరదేశ్. ఇది నాకు రిజిస్టర్ అయిపోయిందమ్మా 25-30 ఏళ్ల క్రితం. నా మనసులో అలా పట్టుకుంది. ఓహో, నేను ఏం చేయగలను? ఓ రైట్, నేను కనబడిన వాళ్ళకల్లా హరినామం ఇవ్వగలను, నేను చెప్పగలను. నా గొంతిచ్చాడు భగవంతుడు. అంతే. చిన్న బిడ్డలు లేరు, పెద్దవాళ్ళు లేరు, సినిమా హాల్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, విమానాశ్రయం లేదు, బస్ స్టాండ్ లేదు, బడి లేదు, గుడి లేదు. ఎక్కడైనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనిపిస్తూ ఉంటాను. అది ఏ దేశమైనా, ఏ ప్రదేశమైనా. అంతకంటే జీవితానికి సాఫల్యత ఏముంటుందమ్మా? నిజంగా ప్రభు, పైగా మీ జీవితం మహాప్రభు ఇష్టం మీదుగా నడుస్తా ఉంది. దానికంటే అందమైంది ఇంకేముంటుంది ప్రభు? అదొక్కటే అమ్మా. ఇది ఆయనకి యోగ పీఠమే కదా అనుకుంటాం గాని విడిగా ఉంది అని. కాకపోతే ఎక్కడ హరినామం జరిగినా ఆయన అంతే. ఖచ్చితంగా మహాప్రభుయే చెప్పారు కదా, ఏమని? పృథ్వీతే ఆచే నగరాదిగ్రామ్ సర్వత్ర హోయబే మోరునాం. ఈ పృథ్వీ అంతా అయిందే. ఎంత ఇచ్చారు. నేను అలా పొంగిపోతూ ఉంటానమ్మా, అలా పొంగిపోతూ ఉంటాను. ప్రభుపాద ఇంత ఇచ్చారే, మహాప్రభు ఇంత ఇచ్చారే, ఈ రుణం తీర్చుకోలేదు కదా. ఎంత పొంగిపోవాలమ్మా, ఎంత ఆనందపడిపోవాలి. ఇది పుణ్యంతో వచ్చే జన్మ ప్రభు, ఇది పుణ్యంతో వచ్చే సౌభాగ్యము, వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ దయ వల్ల. అయ్యో, ఇది లెక్కగట్టి ఏదో గతం నుంచి వచ్చింది కాదు. ఇది ఖచ్చితంగా అకారణ కృప ఇది. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉంటే ఎందుకు మన్నే సెలెక్ట్ చేసుకోవాలా? అవును కదా. దయకి మనకంటే పాత్రలు ఉన్నారు, ఆయన మన మీద చేశారు. ఏంటి ఎందుకు అర్థం చేయాలి ఆయన? అది నా బాధ, నాకు అదే బాధమ్మా. నేనేమంటా అంటే, ఎన్నో రాళ్ళు ఉన్నాయి, కోట్ల కొద్ది రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళల్లో ఒక్క రాయిని తీసుకుని దాన్ని చెక్కినట్టుగా నన్ను చెక్కేవే, నన్ను లెక్కేసావు. ఇప్పుడు 4 అన్నదమ్ముల మధ్యలో పుట్టాను, నన్ను ఒక్కడిని తీసుకున్నావు కదా. ఏదో చిన్నపిల్లవాడిని చెయ్యి పట్టి నడిపించినట్లుగా నా జీవితాన్ని అలా నడుపుతున్నావు కదా. కాబట్టి ఇది పడిపోయే లోపల నా నుంచి నువ్వేదో చేయించుకుని దీన్ని పడేలా చెయ్యి అంటాను నేను. అంతా నీదే, నువ్వే చేయించుకో.
ఈ శరీరం పడిపోయే లోపల. ఇది నీదే, ఏమన్నా చేయించినా నీదే. శరణాగతి ప్రభు. ఇది నా దగ్గర ఇంక మరి దగ్గర మార్గాలు ఏం లేవమ్మా. నేను బాగా ఆలోచించాను. అడ్డదారి ఏముంటుంది, మనకి ఏం దారి ఉంది? ఇదొక్కటే ఉంది. అన్నమయ్య చెప్తాడమ్మా ఒక కీర్తనలో, శరణాగత పారిజాతమా వరినసురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళం శుభమంగళం, జయమంగళం శుభమంగళం, జయమంగళం శుభమంగళం. ప్రభు మీరు హిమాచల్కి కూడా ఇప్పుడు వస్తారు. వస్తాను, అమ్మతో చెప్పాను. చాలా ఏళ్ళయిందమ్మా. నేను దాదాపు 15-20 ఏళ్ళు ఆ పఠాన్కోట్లో దిగి ఆ చలిలో బృందావనం నుంచి అక్కడికి వచ్చి, అబ్బో చాలా తిప్పలు పడి 4 రోజులు 5 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళాను. అప్పుడు ఎందుకు వచ్చానో గుర్తులేదు, కానీ వచ్చాను. వస్తాను, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు కొంచెం ముందు నాకు చెప్పండి, ముఖ్యమైన అకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాను. ఇక్కడ ఒక చిన్న ఉద్దేశం ఉంది, మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కడదామని. ఓ అది ఏదన్నా అవ్వగానే మీరు మొదట ఖచ్చితంగా ఖచ్చితంగా. అందులోనూ స్వామివారు నాకు ప్రాణం. నేను స్వామివారితో ఎప్పుడు ఉండాలి ఆ కొండ దగ్గర అని ఎప్పుడూ భావిస్తూ ఆయన్ని అలా శరణాగతి చేస్తూ ఉంటాను. అంతా నీ ఇష్టం నడవాలి అని అన్నమయ్య చెప్తున్నా. చూడండి, అన్నం నేను అందరికీ ఏం చెప్తా అంటే, నువ్వు అన్నం తినకపోయినా పర్లేదు, అన్నమయ్య కీర్తన నేర్చుకో అంటాను. ప్రభు ఎప్పుడన్నా అన్ని అన్నమయ్య కీర్తనలు మీరు పాడండి ప్రభు, ఎంతో బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు అలా మాట్లాడుతుంటే అమ్మ నాకు ఇంకో కీర్తన గుర్తొచ్చేస్తుంది. అంటే ఒక్క వర్డ్ చెప్తే ఓ కీర్తనలోకి వెళ్ళిపోతాను నేను. ఏదో ఒక చిన్న పదం చెప్తే వెళ్ళిపోతాను, అంతే. అంత పట్టిందనమాట. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులముయు నీవే గోవిందుడాన, కలిమియు నీవే కరుణానిధి, ఉనికియు నీవే విఠలుడా నా, ఉనికియు నీవే విఠలుడా నా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఇదొక్కటేనమ్మా మన దగ్గరున్న అస్త్రం, శరణాగతి. ప్రహ్లాదుడంత కాకపోయినా, గజేంద్రుడంత కాకపోయినా, ద్రౌపదంత కాకపోయినా ఎంతో కొంత ఇదొక్కటే మనకున్న మార్గం. శరణం ప్రపద్యే. ఎంత పొంగిపోవాలో నేను బాధపడుతుంటాను ఈ లోకాన్ని చూసి. పొంగిపోవడానికి కావలసిన ఎన్నో సదుపాయాలు పరమాత్మ ఇస్తే చిన్నదానికి లొంగిపోవడం, కుంగిపోవడం చేస్తున్నారు.
బాగా చెప్పారు. నేను నా మాటలో చెప్తాను. ఈవెన్ అమెరికా ఈజ్ ఎ వైకుంఠ ఫర్ మీ. వై? బికాజ్ అవర్ గ్రేట్ అవర్ పరమ గురు శ్రీల ప్రభుపాద వాక్డ్ దేర్. ప్రభుపాద నడిచిన నేల అది నాకు వైకుంఠమే. ఆయన పరిణామమే వైకుంఠం కదా ప్రభు. కదా కదా మనకి బెంగాలీ కీర్తనలో చెప్పారు, తెలుగులో చెప్పారు, హిందీలో చెప్పారు, కన్నడలో ఎన్ని భాషల్లో చెప్పారు. మీ కన్నడలో పురందాస్ చెప్తారు 2 ముక్కల్లో, రామనామ పాయాసక్కే కృష్ణనామ సెక్కెరే విఠలనామ తుప్పవజవసి బాయ సప్పిరీసిరో రామనామ పాయాసక్కే కృష్ణనామ సెక్కెరే. ఏమిటో ఆ ప్రేమ. రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనే చక్కెర వేసి, విఠల నామం అనే నెయ్యి వేసి దాన్ని కలిపి చప్పరించాలంట. బాయసప్పిరీసిరు అంటే దాన్ని అలా చేతిలో పోసుకుని జుర్రుకోమంటున్నారు. అది దాని అర్థం. అందుకే ఇంకో మాటలో చెప్తారు, నరజన్మ బందాగి నలిగేరు ఆగే కృష్ణాయన బారదే నారాయణన బారదే. అందుకని తెలివైన వాళ్ళు అలా జీవిస్తారు. వాళ్ళంతా తెలివైన వాళ్ళు. ఓ పురంధరదాసు, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, కబీర్దేవ్, నామ్దేవ్, జ్ఞానదేవ్, అన్నమాచార్యులు, వీళ్ళందరూ తెలివైన వాళ్ళు. అసలు ఎంత తెలుగులో, అచ్చ తెలుగులో చెప్తారు. అసలు ఇంకేం అక్కర్లేదు అంటారు. త్యాగరాజస్వామి వారు చెప్తారు ఏమంటే ఉండేది రాముడు అక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస ఉండేది రాముడు అక్కడే. ఈ ప్రపంచంలో మనిషి బాగుపడడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ మనిషి అవి పట్టించుకోవట్లే. చెడిపోయేవి ఎక్కడున్నాయి వెతికి మరీ చెడిపోతున్నాడు. అప్పుడు యమదూతలు వెతికి పట్టుకుంటారు. అందుకని తెలివైనవాడు హరినామాన్ని పట్టుకుంటాడు, హరి పాదాలను పట్టుకుంటాడు. ఎలా భక్తుల వెనకాల ఎలా పడాలో నరోత్తమ్ దాస్ ఠాకూర్ లాగా. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏం చెప్తారు? కృష్ణ సే తోమారా కృష్ణ దీతే పారో తోమరా సాకాతియాచే అమితో కంగాలో కృష్ణ కృష్ణ బోలి దైతావా పాచే పాచే. ఓహో వైష్ణవ ఠాకూర దయరో సాగరో ఎదసే కారుణ కోరి. జగత్తంతా జగన్నాథుడిది. మనం అంతా చదవలేకపోవచ్చు, అంతా వినలేకపోవచ్చు, కానీ అన్నిటికీ సారమైనది ఏదో దాన్ని పట్టుకోవాలి. మనం పట్టుకున్నాం మహాప్రభు దయ వలన, ప్రభుపాదుల వారి కృప వలన. వాళ్ళే మన్ని పట్టుకున్నారు. కదు వారు మన పట్టుకుని మన నాకట్టుకుని వారి హృదయంలో పెట్టుకుని వారు దాపెట్టుకున్న సంపద అంతా మనకిచ్చారు కదా. ఇలాంటి దేవుడు కూడా ఉన్నారంటే నమ్ముతారా ప్రభు ఎవరైనా? దూషించిన వాడికి కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమదయాలు కదా. ఎదురు చూస్తున్నాడు.
అన్నమయ్య బాధపడతాడమ్మా. ఆయన కళ్ళనీరు పెట్టుకుని బాధపడుతూ చెప్తారు. అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే ఎంతకాలము కదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కుబడవలసే. చాలా సంతోషం తల్లి. నేనే ఎక్కువ సమయం తీసుకున్నాను ప్రభు, కానీ ఇది ఒక్కొక్క క్షణం నాకు చాలా విలువైంది. పరిణామమే శబ్దాల రూపంలో మీ నుంచి వచ్చింది ప్రభు, వివిధ భాషల్లో. ప్రభు మీరు విశ్రాంతి తీసుకోండి, ఎంతో మీరు శ్రమ పడతారు. మీరు విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ ఎప్పుడు మీరు కరుణించాలనుకుంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. అమ్మ చాలా సంతోషం తల్లి. హరే కృష్ణ నాన్న. ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ.